బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా ఇంకా వైసీపీ హవానే కొనసాగుతోంది. కీలక టెండర్లు, కాంట్రాక్టుల్లో గత ప్రభుత్వానికి సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు, సంస్థలే చక్రం తిప్పుతున్నాయి. ఇందుకు ప్రభుత్వంలోని కొందరు ఉన్నత అధికారులు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు శాఖల్లో వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్న కాంట్రాక్టర్లే టెండర్లు దక్కించుకుంటున్నారన్న విమర్శలు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. ఇక ఇదే సమయంలో మరో కీలక శాఖకు సంబంధించిన సాఫ్ట్వేర్ నిర్వహణ బాధ్యతను వైసీపీ సన్నిహిత సంస్థకు అప్పగించేందుకు సిద్ధం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ఆన్ సర్వీసులు, సాఫ్ట్వేర్కు సంబంధించిన టెండర్ల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్ శాఖలో వినియోగించే సాఫ్ట్వేర్ నిర్వహణ బాధ్యతను క్రిటికల్ రివరీ కంపెనీకి అప్పగించాయి. ఈ సంస్థ వైసీపీలో సలహాదారుగా పనిచేసిన కీలక నేతకి సన్నిహితులది. దీంతో ఎలాంటి టెండర్లు లేకుండానే కోట్లాది రూపాయల కాంట్రాక్టును అప్పనంగా కట్టబెట్టారు. దీనిని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. కూటమి ప్రభుత్వం రాగానే టెండర్లు కట్టబెట్టిన అధికారులను వేరే శాఖకు బదిలీ చేశారు. వారి స్థానంలో కొత్తగా వచ్చిన అధికారులు కూడా అదే సంస్థకు టెండర్లు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. రాష్ట్రాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిద్ధం చేయించిన నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సంస్థ సాఫ్ట్వేర్ను దాదాపు ఉచితంగా ఇస్తామన్నా వద్దన్నారు. తక్కువ ఖర్చుతో చేస్తామని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఏపీ విభాగం ముందుకొచ్చినా నోనో అన్నారు. కానీ వైసీపీ సన్నిహిత సంస్థ అయిన క్రిటికల్ రివర్కు మాత్రం 34 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ దక్కేలా ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పినట్లు సమాచారం. సాక్షాత్తు చంద్రబాబు, లోకేష్ వ్యతిరేకించిన సంస్థకు మళ్లీ టెండర్లు కట్టబెట్టడం వెనుక పెద్ద కథే నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీకి చెందిన సన్నిహితులకు అనుకూల నిర్ణయాలు తీసుకోవటం అధికార పార్టీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్న అధికారులపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇలాంటి అధికారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, మరి రిజిస్ట్రేషన్ శాఖలో అసలేంటి సాఫ్ట్వేర్ ఇష్యూ, దీనికి క్రిటికల్ రివర్ సంస్థకు ఉన్న సంబంధం ఏంటి, అధికారి గురించి డీటెయిల్ ఏమైనా తెలిసిందా? ఖచ్చితంగా అయితే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వైసీపీ ప్రభుత్వంలో కొన్ని కంపెనీలకు సంబంధించి కావచ్చు, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి పూర్తిగా వాళ్ళే ఇప్పుడు కూడా మళ్ళీ హవా సాగించడం అనేది కూడా కొంత అధికారుల పాత్ర ఉందనేది కూడా కొంత స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో చాలా ప్రతిష్టాత్మకంగా అటు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడం, అలాగే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయడం, జగనన్న భూ సర్వేలు చేయడం అంటే కూడా అనేక మార్పులు చేశారు. దానికి సంబంధించి అవకతవకలు చాలా వరకు జరిగినాయి అని చెప్పుకోవచ్చు. అందువల్లే గతంలో కూడా అటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున అటు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. అంటే పూర్తిగా వైసీపీ ప్రభుత్వంలో ఈ ల్యాండ్స్కి సంబంధించి కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే కీలక మార్పులు చేశారు. తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు సంబంధించి కావచ్చు, అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో అయితే ఆ సాఫ్ట్వేర్ సంబంధించి క్రిటికల్ రివర్ అనే సంస్థ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళకి అక్కడ రివర్స్ టెండరింగ్ ద్వారా కూడా అక్కడ వాళ్ళకి టెండర్లు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా వైసీపీ ప్రభుత్వంలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి అనేక ఆరోపణలు వచ్చినాయి. పెద్ద ఎత్తున అటు ప్రజలు కూడా
కూటమి ప్రభుత్వానికి మద్దతు చెప్పడమే కాకుండా ఈ జగన్ ప్రభుత్వానికి కూడా చాలా వరకు కూడా ప్రజలు తిరుగుబాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా అటు గ్రామ స్థాయి నుంచి ల్యాండ్కి సంబంధించి కావచ్చు, అటు కంపెనీలకు సంబంధించి కావచ్చు, పూర్తిగా అటు రెవెన్యూ సిస్టమ్ అనేది కొంత అస్తవ్యస్తంగా అటు వైసీపీ ప్రభుత్వంలో తయారైన పరిస్థితి ఉంది. ఎప్పుడు పూర్తిగా దీనికి సంబంధించిన క్రిటికల్ రివర్ అనే ఒక సాఫ్ట్వేర్కి సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖలో పూర్తిగా తమకు ఉన్న పరిచయాలతో కావచ్చు, అప్పుడున్న వైసీపీ నాయకుల బంధువులు కావడంతో పూర్తిగా హక్కు మొత్తం టెండర్లు మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం అంటే 2 ఏళ్ల వరకు కూడా ఈ కాల పరిమితికి సంబంధించి ఏదైతే క్రిటికల్ రివర్ సంస్థ ఉందో దాన్ని దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మళ్ళీ రెవెన్యూ శాఖకు సంబంధించిన కొన్ని కీలక అంశాలకు సంబంధించి కొంతమంది ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఈ టెండర్లకి అదే కంపెనీకి ఇచ్చే విధంగా కూడా కొంతమంది అధికారులు వ్యవహార శైలి ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తిగా ఈ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే అటు వైసీపీ ప్రభుత్వంలో ఐటీకి సంబంధించి ఆ సలహాదారుడుగా ఉన్న వ్యక్తికి సంబంధించిన బంధువుగా ఉంది. అతను శేషిరెడ్డి అనే ఒక వ్యక్తి, అతనికి ప్రధాన బంధువు కావచ్చు, అనుచరులుగా కూడా ఈ కంపెనీకి సంబంధించిన CEO ఒంగోలు జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు. ఆయన కూడా అంజిరెడ్డి పేరు మీద ఆయన ఈ కంపెనీ ఉంది. అంటే మొత్తం ఈ 2014లో ఈ కంపెనీని స్టార్ట్ చేయడంతో పాటు ఇటు హైదరాబాద్ కావచ్చు, నోయిడా కావచ్చు, ఫిలిప్పీన్స్, అలాగే కొన్ని విదేశాల్లో దాదాపు 6 దేశాల్లో ఈ కంపెనీకి సంబంధించిన టర్నోవర్ మొత్తం కూడా జరుగుతుంది. 6 దేశాల్లో ఇవి మొత్తం కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది. అంటే టోటల్గా అది కంపెనీకి సంబంధించిన టర్నోవర్ చూసుకున్నప్పటికి కూడా దాదాపు 33 కోట్ల వరకు మాత్రమే ఉంది. దానికి సంబంధించి పూర్తిగా అంత చిన్న కంపెనీకి సంబంధించి ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ ఇవ్వడం అనేది కూడా అటు వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ప్రధానంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడం అప్పుడు వైసీపీ ప్రభుత్వం, దానికి సంబంధించిన ప్రజల ఆస్తుల వివరాలు మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయంటూ కూడా కొంత అప్పుడు వైసీపీ ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి కొత్తగా ఒక సాఫ్ట్వేర్ తీసుకురావడం, దానికి సంబంధించి క్రిటికల్ రివర్ అనే సంస్థ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసి పూర్తిగా ఈ అన్నీ కూడా అప్పుడు జరిగింది. దాదాపు 34 కోట్ల వరకు కూడా కాంట్రాక్టులు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో మళ్ళీ ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి అదే కంపెనీకి టెండర్లు ఇవ్వడం వెనక కూడా కొంత ఉద్యోగస్తుల్లో కూడా వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనేది కొంత విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే దాదాపు 14 రాష్ట్రాల్లో అలాగే 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం అయితే పూర్తిగా దానికి భిన్నంగా వ్యవహరించిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ జనరిక్ డాక్యుమెంటరీ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని కాదని పూర్తిగా అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని ఇన్వాల్వ్మెంట్ ఉన్న టెక్నాలజీకి సంబంధించి కూడా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NICని కూడా కాదని పూర్తిగా ఇటు ప్రైవేట్ కంపెనీకి దీనికి సంబంధించిన మొత్తం రైట్స్ ఇవ్వడం అనేది కూడా కొంత ప్రజల్లో కూడా ఆందోళన పరిస్థితి. ఎందుకంటే అటు ప్రైవేటు సంస్థకు సంబంధించి ప్రభుత్వం డీటెయిల్స్ కావచ్చు, అలాగే రెవెన్యూ ఏదైతే ఆ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉండే రెవెన్యూ సిస్టమ్ అనేది పూర్తిగా ప్రైవేటు చేతులకు ఇవ్వడం, ఆ డేటాకు సంబంధించిన ఏదైనా లీకులు జరిగితే అప్పుడు గతంలో కూడా ఇలాంటి కొన్ని పరిస్థితులు కూడా ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ డేటా లీక్ అనేది కాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా అటు చాలా సేఫ్ జోన్లో ఉన్న కంపెనీలకు ఇవ్వాలంటూ కూడా అటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వంలో ఆందోళన పడ్డారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా అటు ప్రజలు కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా ఇప్పుడు మళ్ళీ అదే కంపెనీకి ఇవ్వడం వెనకాల అసలుకి ఉద్దేశం ఏంటి అనేది కూడా మళ్ళీ ప్రజలు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పూర్తిగా ఈ క్రిటికల్ రివర్ సంస్థ అనేది కూడా సంస్థ చెబుతున్న ప్రకారం ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్కి సంబంధించి 2.0ని డెవలప్మెంట్ చేసే విధంగా మళ్ళీ టెండర్లకు వెళ్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ సంస్థని పూర్తిగా అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, అలాగే కూటమి నాయకులు మొత్తం కూడా దీన్ని చాలా వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన తర్వాత ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి వైసీపీ ప్రభుత్వం వస్తే జరిగే అరాజకాలు ముందుగానే తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వానికి కూడా మద్దతు పలికిన పరిస్థితి అయితే ఉంది. కానీ మళ్ళీ ఈ 18 నెలల కాలంలో దానికి ఏదైతే క్రిటికల్ రివర్ కంపెనీకి సంబంధించిన కాలపరిమితి ముగిసింది కాబట్టి మళ్ళీ అదే కంపెనీకి టెండర్లు వచ్చే విధంగా కూడా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు కూడా అటు ప్రజల్లో కొంత ఆందోళన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే టెండర్లు ఇవ్వడానికి కూడా అన్ని ఫార్మాలిటీస్ కూడా ముగిసినట్టుగా తెలుస్తుంది. సరే, దీనికి సంబంధించి అటు ప్రభుత్వం మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కొంత ఆలోచన చేయాలని కూడా అటు ప్రజలైతే అనుకుంటున్నారు. మహిజా, రాజేష్, అయితే మరి ప్రస్తుతం ఇదివరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారిని బదిలీ చేసిందని అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఇప్పుడు ఈ అధికారిని బదిలీ చేస్తారా? ఇలా బదిలీలు చేసుకుంటుంటే సరిపోద్దా, లేదంటే ఏమైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇంకా ఏ సంస్థల్లో వైసీపీ కోవర్ట్స్ ఉన్నారని మనం అనుమానించవచ్చు? ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది, తదుపరి చర్యలు?
ఖచ్చితంగా అటు కొంతమంది ఉద్యోగులు అయితే ఇంకా అటు కూటమి ప్రభుత్వం మీద భారీ మెజార్టీ వచ్చినప్పుడు కూడా అటు ప్రతిపక్షాలు ఇప్పుడు కూడా వాళ్ళు కూడా బెదిరింపు ధోరణికి దిగుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ప్రతి అధికారాన్ని మేము గుర్తుపెట్టుకుంటామంటూ కొంత బెదిరింపు ధోరణికి వెళ్తున్న నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులు కూడా కొంత న్యూట్రల్గా ఉంటున్నారు. అది కాకుండా కొన్ని గ్రామ స్థాయిలో కూడా ఇప్పటికీ కొంతమంది ఉద్యోగులు అటు వైసీపీకి సంబంధించిన అధికారులకు నాయకులకు కొంత అనుకూలంగా పనిచేస్తున్నారంటూ కూడా అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కూడా దాని మీద అటు సీరియస్గా కూటమి ప్రభుత్వం అయితే ఫోకస్ చేసిందని అని చెప్పుకోవచ్చు. పూర్తిగా పాలనా పరంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి అనేది ముఖ్యం కాబట్టి పాలనా పరంగా అనేది చాలా సీరియస్గా పనిచేసే అధికారులు ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతుంది. దాని మీద కూడా కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక పూర్తిగా ఇలాంటి అధికారులు ఏదైతే కొంత వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారుల విషయంలో ఇప్పటికే చాలా సీరియస్గా ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే క్రిటికల్ రివర్స్ సంస్థ ఉందో ఆ సంస్థకు సంబంధించి టెండర్లు ఇచ్చే విధంగా కూడా వ్యవహరించిన ఉద్యోగుల మీద కూడా అటు కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా రాబోయే రోజుల్లో కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఈ ల్యాండ్కి సంబంధించి కావచ్చు, వెబ్ ల్యాండ్ కావచ్చు, ఈ క్రాప్ కావచ్చు, అంటే ప్రతిదీ రాబోయే రోజుల్లో పెట్టుబడులు అనేది ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున వస్తున్నాయి కాబట్టి వాటికి కూడా భూ కేటాయింపులు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించింది కావచ్చు, వీటిని పూర్తిగా వాళ్ళకి ఇస్తే ఎంతవరకు సేఫ్ ఉంటుంది అనేది కూడా కొంత ఆలోచించుకోవాలంటూ కూడా అటు ప్రజలు అంటున్నారు. అంతేకాకుండా పూర్తిగా 2 సంవత్సరాల వరకు మాత్రమే దీని కాల పరిమితి ఉంది కాబట్టి తర్వాత పరిస్థితి ఏంటి అనేది కూడా, అంటే మళ్ళీ సేమ్ ఇదే కంపెనీకి ఇవ్వకుండా వేరే కంపెనీకి అప్పుడు టెండర్ మారితే మళ్ళీ అప్పుడు పరిస్థితి ఏంటి అనేది కూడా కొంత సెక్యూరిటీ అనేది ఉండే విధంగా ఉండాలనేది కూడా అటు ప్రజలైతే అనుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏదైతే ఎన్జీడీఆర్ఎస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది కూడా వాడితే చాలా వీలుగా ఉంటుంది. ఎందుకంటే ఈ క్రిటికల్ రివర్ సంస్థ ఇచ్చే ఫీచర్స్ మొత్తం కూడా ఇప్పుడు ఆల్రెడీ అటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సాఫ్ట్వేర్లో కూడా ఉంది. కానీ ఏదైతే ఇప్పుడు 1996 నుంచి కూడా ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి కొన్ని సాఫ్ట్వేర్లను వాడుతున్నారు. దానికి సంబంధించి ఇవి అప్డేట్ చేసి 2.0కి చేయాలంటూ కూడా అటు దానికి సంబంధించిన అధికారులు చెప్తున్నప్పటికీ కూడా సేమ్ అదే ఫీచర్స్ అనేది అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు 14 రాష్ట్రాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే ఒక 20-30% అనేది కొన్ని మార్పులు చేసి ఆ రాష్ట్రాలకు ఉన్న పరిస్థితుల కారణంగా కొన్ని మార్పులు చేస్తే ఈ సాఫ్ట్వేర్ అనేది వాడుకోవచ్చు అనేది కూడా అటు చెప్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పూర్తిగా కూడా అటు ఉచితంగా ఇస్తామంటూ కూడా ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేది ఎన్ఐసిని కూడా వాడుకోవచ్చు. దానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టెక్నికల్ టీం కూడా ఉంటుంది కాబట్టి అది కూడా సేఫ్ జోన్లో ఉంటుంది. దానికి కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే దానికి సంబంధించిన ఎంప్లాయీస్కి అయితే జీతాల వరకు ఉంటే నెలకి 7 నుంచి 10 లక్షల లోపే శాలరీస్ ఉంటాయి కాబట్టి అది సాఫ్ట్వేర్ అనేది చాలా సెక్యూరిటీగా ఉంటుంది కాబట్టి వాటినైనా వాడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అనేక రాష్ట్రాలు కావచ్చు, అటు మహారాష్ట్రలో కూడా ఇది ఎక్కువగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్న మహారాష్ట్రలో కూడా ఈ సరిత అనే ఒక సాఫ్ట్వేర్కి ఈ ఎన్జీడీఆర్ఎస్ కనెక్ట్ అయ్యి ఆ పేరు మీదే అక్కడ కూడా రిజిస్ట్రేషన్స్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి పూర్తిగా ఈ క్రిటికల్ రివర్ అనే సంస్థకు సంబంధించి మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కావచ్చు, పూర్తిగా అటు సాఫ్ట్వేర్ సిస్టమ్ అనేది కంపెనీకి ఇస్తే మాత్రం డేటా లీక్ అవుతుంది. అది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది కాబట్టి అటు సేఫ్ కాదంటూ కూడా అటు ప్రజలు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మహిజ. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.